నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో జ్వరాల్లో రకాలు, నివారణ మార్గాలను మనకు వివరించడానికి ప్రముఖ పంచగవ్య మర్మ స్పెషలిస్ట్ గోమాత సురేష్ గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అదేవిధంగా గోమాత సురేష్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు. సురేష్ గారు నమస్కారం అండి. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు టాపిక్ జ్వరాల గురించి. అంటే జ్వరాల్లో రకాల గురించి మాట్లాడుకుందామా, అసలు జ్వరాలు అనేవి ఎందుకు వస్తాయని మాట్లాడుకుందామా? ఫస్ట్ సరే, జ్వరాలు ఎందుకు వస్తాయి? జ్వరం హిస్టరీ అంతా తెలుసుకుందాం. అసలు ఏంటి ఎందుకు వచ్చిందంటే, పూర్వకాలంలో దేవతలు రాక్షసులు యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరుగుతా అన్నప్పుడు ఒకరికి ఒకరు అస్త్రాలు వేసుకుంటారు. ఒకటి పవర్ఫుల్ వేస్తే ఇంకో పవర్ఫుల్ వేస్తాడు. సో అది జనరల్గా జరుగుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటంటే దేవరాక్షసులు ఇద్దరు యుద్ధం జరుగుతున్నప్పుడు సో దేవతలంట ఒక అస్త్రం వేశారు. అది తట్టుకునే శక్తి రాక్షసులు లేక మళ్ళీ శివుడి దగ్గరికి వెళ్ళారు. శివుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు ఒక మంచి రివర్స్ వేసే ఒక అస్త్రం ఒకటి ఇవ్వండి అని అడిగారు. సో సరే అనుకొని ఏం చేశాడు, అతను జ్వరం అనే ఒక సిస్టమ్ పంపించినాడు. చూడంటే వేడి జ్వరం అనేది. సో శివుడి దగ్గర నుంచి ఏదైతే నడుస్తుందో అది వేడి జ్వరం అంటే కరెక్ట్ వినండి. అంటే తర్వాత కూడా ఇక్కడి నుంచి మెడిసిన్ కూడా స్టార్ట్ అయిపోతుంది. సో తర్వాత దీన్ని అవతల దేవతలు అనేది తట్టుకోలేపారు. ఎప్పుడు ప్రశాంతంగా ఉండేది, ఇవన్నీ ఉండేది ఏదో హిమాలయాలు మంచు కొండల మధ్యలో మేఘాల మధ్యలో ఉంటారు. సో వాళ్ళందరికీ ఇప్పుడంటే రాక్షసుల దగ్గర ఒక పెద్దవానం ఏంటంటే జ్వరం అంటే వేడి జ్వరం అనేది ఒకటి ఉంది, ఉష్ణ జ్వరం అనేది జరిగింది. వీళ్ళు అటు ఇవ్వడం వల్ల అప్పుడు ఏమవుతుంది, ఆ శరీరం తట్టుకోలేకపోయాడు. సో అప్పుడు మళ్ళీ దేవతలు ఏం చేశారు, అరే మళ్ళీ శివుడు అందరికీ కదా, ఇద్దరు గణాలకి మంచిగా అధిపతి. సో మళ్ళీ వాళ్ళు కూడా వచ్చి అడిగారు, ఇప్పుడు వాళ్ళకి ఇచ్చినప్పుడు మాకు కూడా ఇవ్వాలి కదా, దీన్ని తగ్గించే ఇంకోటి ఏదైనా ఉంటుంది, అది శీతల జ్వరం ఇచ్చారు. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. సో మీరు అర్థం చేసుకోండి, విష్ణు అంటే దేవతల ద్వారా వచ్చే సిస్టమ్ ఏదైతే ఉందో అది కంప్లీట్లీ శీతల జ్వరం, ఇటు నుంచి వచ్చేది రాక్షస జ్వరం. ఈ రెండు ఎప్పుడైతే కథ స్టార్ట్ అవుతుందో దాన్ని బట్టి వైద్యం స్టార్ట్ అయింది. సో ఏమంటారు, మనం జ్వరాల్లో రెండు రకాలు అంటాం. ఏమంటారు, వేడి జ్వరం, చలి జ్వరం అంటాం. కరెక్టా? సింపుల్. నార్మల్ బాడీకి ఏమవుతుంది, ముట్టుకోగానే హాయిగా ఉంటుంది. అదే వేడి జ్వరం వచ్చిందంటే కాలుతూ ఉంటుంది. చల్ల జ్వరం వస్తే తగ్గుతుంది. దానికి మీటర్లు ఇంత ఉండాలి అంత ఉండాలి లేదు. ఓకే, అంటే ఎందుకంటున్నారంటే మనది ఎప్పుడు మెడిసిన్స్ లేకుండా ఉండేది, అంటే ఇన్స్ట్రుమెంట్ లేకుండా ఉండేదానికి మన వైద్యం మర్మ వైద్యం. అంటే తాకితే తెలిసేదా? తాకితే తెలిసేది, తను ఫీల్ అయ్యేది. తను ఎప్పుడైతే చలి ఫీల్ అవుతున్నాడు అంటే శరీరం కొంచెం వణుకుతుంది అంటే గుడ్డ కప్పుకోవాలనిపిస్తుంది అంటే చలి జ్వరం. ఏమండి, సో ఎప్పుడైతే ఒళ్ళంతా ఉక్కబోస్తుంది, గాలి బాగా తగలాలి, కొంచెం బాగా ఎక్కువ వేడిగా ఉంటుంది, అలాంటప్పుడు దాన్ని ఉష్ణ జ్వరం అంటాం సింపుల్గా. సో ఈ జ్వరం ఎందుకు వస్తుంది అంటే చాలా కారణాలు ఉండొచ్చు. ఒకటి, బాగా తింటాం, అది తట్టు ఏర్పడిపోతుంది, అరగపోవడం వల్ల శరీరం ఏం చేస్తుంది, మెషిన్ వేడి చేస్తుంది. ఒక కార్లో కెపాసిటీ 150 kgs అన్నాడు. 150 kgs మనం కార్లో కెపాసిటీ వేసాం. 200 కెపాసిటీ వేస్తే ఏమవుద్ది, ఇంజిన్ కొంచెం హీట్ ఎక్కుతుంది, బాగా పుష్ చేయడానికి, లాగడానికి. ఆ హీట్ అనేది బాడీలో జనరేట్ అవుతుంది. అర్థం చేసుకోండి, మనం ఏదో ఒకటి తినకూడదు, శరీరానికి తగలలేదు. ఆ తగలకపోతే ఏం చేస్తే శరీరం ఏం చేస్తుంది, ఇంకొంచెం వేడి చేసుకొని అదే అరిగించుకోవడానికి ట్రై చేస్తుంది. అరగని వస్తువు ఏదొచ్చినా బాడీ లోపల ఫైట్ అవుట్ జరుగుతుంది. వైట్ సెల్స్, బ్లడ్ సెల్స్కి, లివర్కి, ఇవన్నిటికీ కొంచెం పని ఒత్తిడి ఎక్కువ పెరుగుతుంది. ఆ పని ఒత్తిడి పెరుగుతున్నప్పుడు శరీరం ఆటోమేటిక్గా వేడి బయటకు పంపిస్తుంది. ఆ వేడి బయటకు పంపించినప్పుడు నవరంధ్రాల్లో దగ్గర ఒక టైప్ ఆఫ్ డ్రైనెస్ వచ్చేస్తుంది, అది ఉష్ణ జ్వరం. చూడండి, అప్పుడే కళ్ళు మండుతూ ఉంటాయి, కళ్ళు నులుపుకుంటారు, ముక్కు మండిపోతుంది, ముక్కు అంతా డ్రై అయిపోతుంది, నోరంతా తెలియదు. సో అలాగైతే యూరిన్ మోషన్లు మంటలు వస్తూ ఉంటాయి. సో బాడీ అంతటికి ప్రతి ఒక్క చర్మ వ్యాధులతో మొత్తం అంతా వేడిగా జరుగుతూ ఉంటుంది. అరిపాదాల జ్వరం, సో దానికి ఏంటంటే మాడు ప్రాంతంలో జ్వరం, ఇవన్నీ వేడి జరుగుతుంటుంది. సో ఇదేంటి, శరీరం బాగా అలసిపోతుంది అని ఒక సిమ్టమ్. అంటే మన హిస్టరీ తెలుసుకుందే మనం ముందు వైద్యంకి వెళ్ళాల్సిన పనిలే. సో వాడేంటి, ఏదో బాగా తిన్నాడు, సో తిన్న తర్వాత ఏం చేయాలి మేము, అదొక రకమైన జ్వరం. రెండోది, ఈ దోమలు, ఈగలు, కలరా, లేకపోతే ఎన్విరాన్మెంట్లో చేంజెస్ వల్ల అలాంటి వాటి ఫ్లూస్ వస్తుంటాయి, అవి విష జ్వరాలు. సో దాంతోపాటు మనకి ఏంటంటే బాగా అలసట ఉంది, వాటర్లో మార్పులు వచ్చినా, లేకపోతే మనం ఏదైనా కొత్త ఊరు వెళ్తున్నప్పుడు వచ్చిన తర్వాత దాని ద్వారా కూడా వస్తుంది. అంటే ఒకటి జంతువుల ద్వారా, ఇంకోటి వాడి లైఫ్ స్టైల్ ద్వారా, మూడోది ఎన్విరాన్మెంట్ వల్ల. ఈ 3 రకాల జ్వరాలు ఒకటి కాదు. ఏ జ్వరం ఆ జ్వరం ఉంది. అన్నిటికీ మనం థర్మామీటర్ పెట్టి 108 ఉంది, మందు ఏదైనా పారాసిటమాల్ వేసేద్దాం అంటే ఇది వైద్యం కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవాలి, వాడు వికారంతో ఉన్నాడా, అంటే
చిరాగ్గా ఉంటుంటాడు, అరగదు, ఏం మాట్లాడుతున్నాడో తేడా ఉండదు, అటు ఇటు కదులుతూ ఉంటాడు, ఇబ్బంది ఫీల్ అవుతాడు, ఇన్కన్వీనియంట్ చాలా ఎక్కువ ఉంటుంది. అదంతా వికారమే. మనం ఒక కథ చెప్తున్నా కూడా అది వికారంగా చూస్తుంటాడు, ఉండదు, ఒక శరీరం ఉదయం ఉండదు, అటు ఇటు తిరుగుతుంటుంది, గ్యాస్ తిరుగుతుంటది. అప్పుడు అంటే అది డైజెషన్ వల్ల వచ్చిన ప్రాబ్లం కింద మనం అర్థం చేసుకుని దాన్ని క్యూర్ చేస్తే సరిపోతుంది కదా. అప్పుడు జ్వరానికి అంటే అలా వచ్చిన జ్వరాన్ని ఎలా క్యూర్ చేయాలంటే, అప్పుడు వచ్చింది అరగదల లేదు, అప్పుడు మేమేం చేస్తాం, వాటర్లో ఉప్పు వేసేస్తాం. ఉప్పు బాగా వేసేసి ఆ నీళ్ళు వేడి ఉప్పు నీళ్ళు టీ లాగా తాగిస్తాం. బాగా ఎంత ఎక్కువ తాగితే అంత తాగేసిన తర్వాత కొన్ని ఎక్సర్సైజ్లు, ట్విస్టింగ్ ఎక్సర్సైజ్లు, బెండింగ్ ఎక్సర్సైజ్లు అన్నీ చేయడం వల్ల ఈ లోపల పొంగు ఏదైతే ఉందో, పొట్టలో ఉండే వేస్ట్ ఏదైతే తట్టు అంటారు, అది ఇండైజెస్టెడ్ ఫుడ్, ఆ ఫ్లమ్ అనేది ఒక్కసారిగా మొత్తం పడిపోతుంది, కళ్ళ కింద మొత్తం పడిపోతుంది. అది ఎప్పుడైతే పోయిందో మనసు ఒక్కసారిగా బాడీ అంతా చెమటలు పట్టేస్తాయి, నార్మల్ అయిపోతాడు. ఆ తలనొప్పులు, ఒళ్ళు జ్వరాలు అన్నీ పోతాయి. శరీరం కూడా అదే చేస్తుంది. ఆ ఒక తట్టుని అరగకుండా ఉండే ప్రతి తట్టుని మనం ఏం చేసి అరగదని ట్రై చేస్తుంది. సింపుల్గా చెప్తాను, ఇప్పుడు బాగా ఆయిల్ ఫుడ్ తింటారండి, ఆయిల్ ఫుడ్ తింటే లాస్ట్లో ఒక లస్సీ తాగుతారు. అప్పుడు ఏమవుతుంది, నీటి మీద ఆయిల్ ఏమవుతుంది, పైన తేలిపోతూ ఉంటుంది, అది అరగకుండా శరీరం ఉంటుంది. సో ఎప్పుడైతే ఫ్లమ్ ఉండేవి ఎక్కువ లస్సీలు కానీ జ్యూసెస్ కానీ, సో ఇది సీతాఫలం కానీ ఇలాంటివి ఏమి తింటే, సీతాఫలం తాగిన తర్వాత పాలు తాగుతారు, నీళ్ళు తాగుతారు, సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఫ్లమ్ వచ్చేస్తుంది. ఆ ఫ్లమ్ వచ్చేయడం వల్ల శరీరం అరగదు, బాడీ ఇమ్మీడియట్గా జ్వరం వేస్తుంది. అప్పుడు ఏం చేయాలి, వమన క్రియ చేయాలి అని అంటారు. వికార జ్వరాలు అన్నిటికీ వమన చాలా మంచిది. సో మనం ఎప్పుడైతే జ్వరాలని సాగ్రిగేట్ చేయకపోతే, ఏ విష జ్వరమా, జనరల్గా వచ్చే జ్వరమా, నీళ్ళ ద్వారా వచ్చిందా, లేకపోతే వాతావరణం ద్వారా వచ్చిందా. అయితే వికార జ్వరాల గురించి ఒకసారి మాట్లాడుకుందామండి. అంటే ఏం ఫుడ్ తింటే అరగకుండా ఉండే తత్వం ఉంటుంది? రెండు విభిన్న, అంటే కరగని పదార్థాలు రెండు తింటే, పాలల్లో నీళ్లు కలవు, నీటి మీద నూనె కలదు, సో పాలలో పెరుగు కలదు, ఇవన్నీ ఉంటాయి కదా. ఏవైతే లైట్ వెయిట్ ఉన్నది, హార్డ్ మెటల్స్ కలవు, ఒకటి కిందకి ఒకటి పైకి వెళ్ళిపోతుంది. సో ఇలాంటివి నీటిలో శనగపిండి అంత వేగంగా కరగదు, సో చాలా ఎక్కువ రోజులు ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది దానివల్ల, అంటే ఇప్పుడు శనగపిండితో బజ్జీలు వేసుకున్నప్పుడు పెరుగులు వేసుకొని తింటారు కొందరు, సో దానివల్ల కరగదు. లేకపోతే జ్యూసెస్ తాగుతారు, జ్యూసెస్ తాగుతున్నప్పుడు దాని తర్వాత మళ్ళీ హార్డ్ మెటల్స్ ఇంకోటి తింటారు, బజ్జీలు కానీ ఇలాంటివన్నీ, దానివల్ల కరగదు. సో కొన్ని ఇంకా చెప్పుకోవాలంటే బిర్యానీ తింటారు, బిర్యానీ తర్వాత గ్యాస్ట్రిక్ అంటే కోకోలు అని తాగుతారు, సో ఆటోమేటిక్గా వాటి వల్ల కరగదు, బాగా ఎక్కువ ఫ్లమ్ చేరిపోతుంది. సీతాఫలం తర్వాత పాలు, అంటే అన్నిట్లో ఈ ఫ్రూట్ జ్యూసెస్లో పాలు కలిపేస్తారు, సో వాటి వల్ల కరగదు. రైట్. ఇంకా చెప్పుకుంటే ఇప్పుడు వచ్చిన సీజన్లో ఏమవుతుందంటే సపోటాలు వస్తాయి, సపోటా పాలు కలిపేస్తారు, సపోటాలోనే జిడ్డుదాని ఉంటుంది, అది మళ్ళీ పాలు కలుపుతారు, సో ఆటోమేటిక్గా కరగదు. అంటే అలాంటివి జ్యూస్గా కూడా తీసుకోకూడదు అంటారా? మిల్క్ షేక్స్ తీసుకోకూడదు. మీరు ఏదైతే ఫ్రూట్ ఉందో ఫ్రూట్ న్యాచురల్గా తినాలి, సలాబాతో కలవాలి. వీళ్ళు పాలతో కరిగించి పంచదార వేసేసి ఐస్ ముక్కలు వేసేస్తే ఏమవుతుంది, అదంతా తట్టుగా ఉండిపోతుంది, అరగదు. సో ఏదైనా బాగా హెవీగా ఫుడ్ తినకుండా అలా కాలేసేపు కూర్చుంటాం, అది అరగకుండా ఉండిపోతుంది. పొట్టలో యాసిడ్స్ లేకపోతే ఈ వికారమైన జ్వరాలన్నీ వస్తుంటాయి. సో జనరల్గా మ్యాక్సిమం వచ్చేది అందరికీ వికారమైన జ్వరం. దానికి మళ్ళీ మనం ఏం చేస్తాం, ఒక టాబ్లెట్ వేస్తాం, యాంటీబయాటిక్ వేస్తాం. అదేం చేస్తుంది, ఒక ఈనో ఏదో వేస్తాడు చూడండి, బాగా పొంగుతూ ఉంటుంటుంది నీటిలో, సో అలాగే లోపలంతా ఉడకబెడుతుంటుంది, ఉడకబెట్టి మొత్తం అంతా పైకి మోషన్ కింద కానీ వాంతి కింద కానీ అది బయట తెస్తుంది. మనము అదే చేస్తున్నాం, వేడి నీటిలో ఉప్పు వేసుకుంటే ఆటోమేటిక్గా సోడాలా తీసుకుంటే ఆటోమేటిక్గా లోపలంతా బయటకు వచ్చేస్తుంది, అది వమన క్రియ. వమనం ఎప్పుడైతే మనిషి పొల్లగా త్రేణుపులు వచ్చినా, వికారాలు ఎక్కువ వచ్చినా, అలాంటప్పుడు ఈ వమనం రిలేటెడ్ చేసుకొని ఒక పూట చప్పటన్నం తినాలి. అన్నము నెయ్యి కలుపుకొని తినేసిన, వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినేసిన, లేకపోతే కిచిడీలా తిన్నా, పెసరపప్పు రైస్ వేసుకొని కిచిడీలా తిన్నా, ఆ రోజుకి అదంతా తగ్గిపోతుంది. ఇది వికారం ద్వారా వచ్చే జ్వరాలన్నిటికీ. లక్షణాలు ఏ విధంగా ఉంటాయండి? చిరాకు అసలు ఏమి ఉండడు, వాడిలో వాడు ఉంటాడు, అంటే మాటల్లో తేడా ఉంటుంది, ఒక దగ్గర మాటలు వినడు పూర్తిగా, ఒక దగ్గర కూర్చోడు, ఎప్పుడు చూసినా చిరాకు పడుతూ ఉంటాడు. అవన్నీ లక్షణాలు వికారమైన జ్వరాలకి సిమ్టమ్స్. సింపుల్గా గమనించాలంటే వాడి దృష్టి ఒక దగ్గర ఉండదు, కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయడు, అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. వికారం కూర్చుంటే పడుకుంటాడు, పడుకుంటే లేచిపోతుంటాడు, లేచినాడు మళ్ళీ అటు ఇటు తిరుగుతుంటాడు. ఈ రకమైన సిస్టమ్ జరుగుతూ ఉంటుంది. ఊరికే త్రేణుపులు వస్తుంటాయి, బాడీ కష్టపడుతుంటది. ఎప్పుడైతే ఈ లక్షణాలు గమనించామో వమన క్రియ చేసుకుంటే చాలా వేగంగా అది ఎప్పుడు లెఫ్ట్ సైడ్ చూపిస్తాడు. అంతే త్రేణుపు రాగాలను చూస్తాడు, బేవు లాగుతుంటాడు. ఈ అన్నిటికీ బాడీ ఏం చేస్తుంది, లోపల ఫైట్ అవుట్ చేస్తుంది, బయటికి కనబడతా ఉంటుంది ఆ శరీరం. అలాంటప్పుడు ఇమ్మీడియట్గా వమనం చేసేస్తే 10 నిమిషాల్లో మళ్ళీ ఆ జ్వరాలు అంతా పోతాయి. ఒక 2 సార్లు 3 సార్లు స్పీడ్గా చేయించాలి. బాగా 2-3 గ్లాసులు నీళ్ళు ఉప్పు తాగించినా, వేడి నీళ్ళు తాగించినా లోపలంతా ఉడికిపోయి బయటకు వచ్చేస్తుంది.
బయటికి రాగానే ఆటోమేటిక్గా మొత్తం డ్రై చేస్తాం అప్పర్ పార్ట్ స్టమక్ అంతా. చేసేసిన తర్వాత అడిగి మంచిగా నెయ్యి ఇచ్చేసి నెయ్యి ఇచ్చేసి పడుకుని పెట్టేసి చాలు. ఒక్క నిద్రలో మొత్తాన్ని తగ్గిపోతుంది. ఆ నిద్ర వస్తుంది కూడా, అంత తీసేసిన తర్వాత హాయి నిద్ర వస్తుంది. సో ఇది వికారం రిలేటెడ్లో ఉండే జ్వరం. జనరల్గా జ్వరాలు వస్తుంటాయి. అది ఎట్లా అంటే మనం బాగా నిద్ర ఉన్నప్పుడు నిద్ర పడకపోయినా, పడుకున్నోడు లేపేసిన, లేకపోతే శరీరం బాగా వేడి ఎక్కువైపోయినా, ఎండలో బాగా తిరుగుతున్నా, సో వీటి వల్ల కూడా జ్వరాలు వస్తుంటాయి. అదేంటంటే నిత్యం జరుగుతూ ఉంటుంది. చూడండి, వాళ్ళకి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడూ అలాగ 104, 102 అలా నడుస్తూ ఉంటుంది బాడీ. ఈ బాడీ నడుస్తూ ఉంటున్నప్పుడు ఏమవుతుంది, వాడికి ఏ రోజు తినబుద్ధి అయ్యదు, నాలుగు టేస్ట్ మారిపోతుంది, ముక్కు డ్రైలు అయిపోతాయి, కళ్ళు మండుతూ ఉంటాయి. సో ఈ సిస్టమ్ జరుగుతూ ఉంటుంది. అంటే జనరల్గా వచ్చేవాడికి ఎప్పుడు ముట్టుకుంటే తెలిసిపోతుంటుంది వాడికి తినబుద్ధి అయ్యేది అని. సో దీనికి ఏం చేస్తాం, ఏ అయితే కన్ను రంధ్రాలు ఉన్నాయి, ముక్కు రంధ్రాలు ఉన్నాయి, నోట్లో ఉన్నాయి, ఇందులో వీలైనంత వరకు తడి చేయాలి. కంటికి ఏం చేసుకుంటాం, కొంచెం పాలు వేసుకొని పడుకుని పెట్టేయచ్చు. ముక్కుకి నెయ్యి కానీ నూనె కానీ వేసి పడుకుని పెట్టచ్చు. నోట్లో ఏం చేస్తారు, బాగా నోరు ఊరే పదార్థాలు అంటే ఉసిరికాయ కానీ, లేకపోతే చిన్న అల్లం ముక్క ఉంటాయి కదా, అల్లం ముక్క వేసుకొని నోట్లో ఎప్పుడు నవ్వులుతూ ఉండాలి. సో దాని తర్వాత మొహం మీద చాలా గుడ్డ వేసేయాలి, తడిగుడ్డ అంతా వేసేసి ఉంటే ఆటోమేటిక్గా జ్వరం తగ్గిపోతుంది. ఎందుకంటే ఫస్ట్ సిమ్టమ్ ఏంటవుతుంది, ముక్కు గాలి లోపలికి వెళ్ళే వేడి గుణాలు ఏదైతే ఉందో అవంతా చలవ చేయాలి. ముక్కు మీద తడిగుడ్డ వేసుకున్నా వాళ్ళకి ఇంకో 2-3 అవర్స్లో బాడీ అంతా చలవ చేస్తుంది. సో ఇవన్నీ జనరల్గా వచ్చే జ్వరాలు వస్తుంటుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. మళ్ళీ వాడికి ఏం చేస్తారు, తడిగుడ్డ వేయాలి. అది ఇందాక చెప్పాను చూడండి, అంటే ఉష్ణంగా వచ్చేది, అంటే లోపల వైరస్ ఎక్కువ ఉంది, అంటే మనలో వేస్ట్ తత్వం ఎక్కువ ఉంది, రాక్షస తత్వం ఎక్కువ ఉంది. అప్పుడు ఏం చేయాలి, శివుడికి ఇష్టమైంది అభిషేకం. సో పిల్లలు అప్పుడు కూడా వాళ్ళకి తడిగుడ్డ అలాగా గుడ్డ అంతా కప్పుతూ ఉండాలి. ఎక్కడెక్కడ ఒళ్ళంతా తడిగుడ్డ వేసుకోండి, చిన్న బండల మీద పడుకుని పెట్టామనుకోండి, చాలా వేగంగా తగ్గిపోతుంది. సో ఇది ఎవరికి, వేడిగా ఉండే జ్వరాలన్నిటికీ సిమ్టమ్. వాళ్ళకి ఏం చేయాలంటే వేడి నీళ్ళు తాపించాలి బాడీ లోపలికి, కొంచెం వేడివేడిగా ఉట్టి నీళ్ళు తాగించిన, లేకపోతే చారన్న బాగా తినిపించేసిన, చినిపేసేసి ఫ్యాన్ ఆపియాలి, దుప్పటేసి పడుకుని పెట్టాలి. అంటే ఒక టైప్ ఆఫ్ స్టీమ్ జరుగుతుంది. వాళ్ళకు ఉన్నది వేడి తత్వం, వేడి ఉంది, మళ్ళీ వేడి ఐటమ్స్ ఇస్తే. ఇప్పుడు చూడండి, వజ్రంతో కోయాలి. మీరు ఇప్పుడు ఏదైతే మెడిసిన్ బయట నుంచి పారాసిటమాల్ వేసినా అవన్నీ కూడా అవే చేస్తాయి, లోపల వేడి కల్పిస్తుంది. ఆటోమేటిక్గా ఏమవుతుందో కొంతసేపు పోతే వాడికి జ్వరం, అంటే మొత్తం లోపల నుంచి బాగా చలి వచ్చేసి మొత్తం స్వెట్ వచ్చేస్తుంది. ఎప్పుడైతే చెమట పట్టిందో సరిపోతుంది. ఇంకో పెద్ద విషయం చెప్పాలి, కిడ్నీలకి బాగా పని అప్పు చెప్పాం అనుకోండి, అదేం చేస్తుంది, బాడీకి బయటికి చెమట పంపిస్తుంది. వేడి నీళ్ళు ఎక్కువ తాగించాలి, కిడ్నీకి పని అప్పు చెప్పాలి. వాటర్ కంటెంట్ ఫుడ్ అలా తాగుతూ ఉండడం వల్ల, మనం దుప్పటేసి పడుకుని పెట్టడం వల్ల లోపలంతా చెమట ఉక్కుపోయి మొత్తం లోపల నుంచి చెమట వచ్చేస్తుంది. ఒకసారి చెమట వచ్చింది అనుకోండి, బాడీ జ్వరం అంతా పోయినట్టు. చాలా మంది ఎందుకు అంటే నీళ్ళు తాగరు, డీహైడ్ అయిపోతారు. ఇప్పుడు క్రికెట్ ఏమైనా ఆడుకున్నారు, పిల్లలు ఆడుతూ ఉంటారు కానీ మళ్ళీ ఇంటికి వచ్చి నీళ్ళు తాగరు. ఎంత హై అమౌంట్ ఆఫ్ వాటర్ కంటెంట్ లోపలికి వెళ్తుంటేనే ఆటోమేటిక్గా లోపల నుంచి వేడి యూరిన్ మోషన్ కింద కానీ చెమట రూపంలో కానీ బయటకు వస్తుంది. ఇన్ కేస్ కానీ ఆ టైంలో అందగలేదనుకోండి, అప్పుడు ఏం చేయాలి మనం, ఆటోమేటిక్ న్యాచురల్గా చేసే సిమ్టమ్ ఏంటి, జ్వరం ఈజ్ ఓన్లీ సిమ్టమ్ అంతే. బాడీ న్యాచురల్గా వేడి ఎక్కువైపోతుంది. మెషిన్ బాగా ఎక్కువ వేడి ఎక్కువైతే ఏం చేస్తాం, కూలెంట్ చేస్తాం. ఇది కూడా అలాంటిది, బాడీ లోపలికి వేడి ఎక్కువ ఉంది కాబట్టి తక్కువ చేయాలి. ఆ తక్కువ చేయాలన్నప్పుడు మనం ఏం చేస్తాం, మంచిగా జాములు ఇస్తాం, బ్రెడ్లు ఇస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఇంకొంచెం దాన్ని కొంచెం బద్ధకం చేస్తున్నాం, దాన్ని బాగా ఇంకొంచెం వేడి నీళ్ళు ఎక్కువ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా లోపల నుంచి, అంటే జనరల్ జ్వరాలకి అది నిత్యం జ్వరం ఉంటుంది వాళ్ళందరికీ, అది చిన్న సిమ్టమ్. కొంతమంది శరీర తత్వాలు కూడా చూసుకుంటే, కొంతమంది ఎప్పుడు టచ్ చేసినా కూడా చాలా హీట్ గా ఉంటారు. వాళ్ళకి కూడా జ్వరం వచ్చింది అని అనుకోవాలా రెగ్యులర్ వేలో? ఎవరిది వాళ్ళకి, మళ్ళీ ఇందా చెప్పాను, ఇప్పుడు ఒక్కొక్కరు వాత పిత్త కఫాలతో ఒకళ్ళకి పిత్తం ఎక్కువ. తెలుసుకుందామండి, కాలర్ లైన్ లో ఉన్నారు, కాలర్ తో మాట్లాడిన తర్వాత. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? నేను గుంటూరు నుంచి శ్రీకాంత్. చెప్పండి శ్రీకాంత్ గారు, ప్రాబ్లం ఏంటో గోమాత సురేష్ గారికి. మా మదర్కి మైగ్రేన్ ఉంది, సురేష్ గారు నాటు ఆవు నెయ్యి తీసుకొని వాడమన్నారు. అవునండి, నమస్కారం. నమస్తే అండి. ఒక వారం నుంచి వస్తున్నాను కానీ మరి ఏం మార్పు అనిపించలేదు. ఇప్పుడు మైగ్రేన్ అంటేనప్పుడు ఒక పక్క నొప్పి పెడుతుందా, మొత్తం ఓవరాల్ గా తలనొప్పి పెడుతుందండి? ఒక పక్క నొప్పి పెడుతుంది, మొత్తం తలంతా నొప్పి పెడుతుంది. దానికి కారణం ఏమండి? తల మొత్తం, అదే ఎక్కడ పైన, ముందున, వెనకన. నేను ఆ రోజు కూడా చెప్పాను, తల ముందు పాటలు ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది,
ఇప్పుడు మైగ్రేన్ అంటే మా దృష్టిలో ఎలా ఉంటుంది, పార్శ్వ నొప్పి అని ఉంటుంది. సో దానికి తగ్గట్టుగా చెప్పడం జరుగుతుంది. ఎడం పక్క ఎక్కువగా నొప్పి మీద వస్తుందంటే కుడి పక్కన తక్కువగా వస్తుందంట వస్తుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఆవిడ కుడి పక్కన పడుకుని పెట్టించండి, ఎడం పక్కన బాగా నెయ్యి రాసేయండి. ఎడం పక్కన నెయ్యి రాసి ఈ పాటల్లో ఎక్కడైతే ఉందో చెవు నుంచి ఒక పక్క అంతా ఆయిల్ రాస్తూ పోవాలి వెనక్కి. సో దీనివల్ల ఎక్కడ ఉబ్బేసి ఉంటుంది, దానివల్ల ప్రాబ్లం. ముక్కు బ్లాక్లు అయిపోతూ ఉంటాయి, లెఫ్ట్ ముక్కు రంధ్రం, రైట్ ముక్కు రంధ్రం బాగా బ్లాక్స్ అయిపోతుంటాయి. ఈ బ్లాక్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే బ్రీతింగ్ ప్రాపర్గా అందదు, ఒక పక్కకి అందకపోవడం వల్ల ఇక్కడ నరాలన్నీ ఉబ్బిపోతాయి. ఇప్పుడు చూడండి, మన ఎండాకాలంలో ఏమవుతుంది, టైర్లు పగిలిపోతుంటాయి, సైడ్కి పగిలిపోతుంటుంది. సో అలాగా ఈ బాడీ అంటే బ్రెయిన్ సైడ్కి వెళ్ళిపోతుంది. జస్ట్ ఆయిల్ మసాజ్ చేసుకున్నప్పుడు తగ్గుతుంటుంది. అది మైగ్రేన్ అనేటప్పుడు మనం అన్ని రకాలుగా ఆలోచించాలి. సో ఇవన్నీ చిట్కాలు, జనరల్ చిట్కాలు, రాకుండా ఉండడానికి చిట్కాలు, వచ్చిన తర్వాత ఇమీడియట్ చేసుకోవడానికి. కొంచెం సివియర్ అయినప్పుడు చూపించాల్సిందే, కొన్ని తగ్గదు, కొన్ని అక్కడికి వెళ్ళి చెక్ చేయించుకుంటేనే సరిపోతుంది. సో వీళ్ళనంత వరకు వాళ్ళు రైట్ పడుకుంటే లెఫ్ట్ బ్లాక్ అయింది కాబట్టి బ్రీతింగ్ అంతా బాగా ఎక్కువ జరుగుతూ ఉంటుంది. మనం ఈ బ్లాక్ మూసేస్తాం, ఇది ఆటోమేటిక్ పని చేస్తుంది న్యాచురల్గా. సో అందుకని ఇది ఎడం పక్కనంతా వాళ్ళకి తగ్గించుకుంటే సరిపోతుంది. లేదంటే పర్సన్ కరెక్ట్ గా చూసి అసలు ప్రాబ్లం ఏంటనేది తెలిస్తే, లేదంటే స్టీమ్ పట్టచ్చు, బాగా స్టీమ్ పట్టుకొని ఆవిరి పట్టుకున్నాం అనుకోండి, అందులో కొంచెం యూకలిప్టస్ ఆయిల్ కానీ ఏమైనా వేస్తే బాగా ఎక్కువ స్టీమ్ పట్టచ్చు. దాని ద్వారా ముక్కు రంధ్రాలన్నీ ఫ్రీ అయిపోతాయి. అదైనా మంచి సిమ్టమే. సో అంటే జనరల్గా ఉండే తలనొప్పులు తగ్గించుకోవడానికి. సో ఇంకా చెప్పుకోవాలి, తలనొప్పి వల్ల కూడా జ్వరం వస్తుంది. చూడండి, ఇప్పుడు ముక్కు రన్నింగ్ నోస్ వస్తుంది, మనం ఏం చేస్తాం అని పైకి లాగుతాం, అది వెళ్ళి పైన సైనస్, ఎడినాయిడ్ స్పాట్లు అన్నిట్లో పట్టేస్తూ ఉంటుంది. పట్టేయడం వల్ల ఇమీడియట్గా మనకు తలనొప్పి వస్తుంది. ఈ తలనొప్పి వచ్చిన కొన్ని రోజులకి జ్వరం వస్తుంటుంది. అంటే లోపల ఉన్న ఫ్లమ్ను బయటికి ఏదో రకంగా వేడి చేసి బయటికి పంపించాలి అని అనుకుంటుంది. సో ఎప్పుడైతే రన్నింగ్ నోస్ వస్తున్నప్పుడు స్టీమ్ పట్టి ఇంకొంచెం ఎక్కువ తీస్తాం అనుకోండి, బాగా బయటికి అది ఏదైతే ఉందో ఫ్లమ్ తీస్తాం అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది, కొన్ని రోజులకి ఒళ్ళు నొప్పులు రావు, తర్వాత జ్వరం కూడా రాదు. అంటే జ్వరానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. మనం ప్రతి ఒక్కటి జ్వరం వచ్చిందో థర్మామీటర్ పెట్టి తగ్గించడం కాదు. అరుగుదల లేకపోయినా, నిద్ర సరిపడపోయినా, శరీరంలో వేడి ఎక్కువైపోయినా, విష జ్వరాలున్నా, ఫ్లూస్ వచ్చినా ఆటోమేటిక్గా జ్వరం వస్తుంది. ఇంకా క్లియర్ గా తెలుసుకుందామండి. కాలర్ లైన్ లో ఉన్నారు. హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రత్నం అండి, నాకు అండి. ఓకే అండి, ప్రాబ్లం ఏంటో గోమాత సురేష్ గారికి చెప్పండి, మాట్లాడండి. చెప్పండి అమ్మా. నమస్తే అండి. నమస్తే. అయితే ఇప్పుడు ఒళ్ళు ఎప్పుడు వేడిగా ఉంటదండి, అడే కష్టమాట వస్తా ఉంటండి. ఇప్పుడు మామూలుగా ఒకసారి ఎవరోను మెంతులు తలకే నూరేసి పట్టమన్నారండి, తలలో వేసాక 4 టేస్ట్ మారిపోయిందండి. టేస్ట్ మారిపోయింది, అవును. ఏం పని చేస్తుంటారు? ఎప్పుడు నడుస్తూ ఉంటుందా మీకు? ఇలా ఎప్పుడు జ్వరం ఉంటుందా? జ్వరం ఉండదండి, ఒళ్ళు వేడిగా ఉంటుందండి. ఒళ్ళు వేడిగా. ఇప్పుడు అదే చెప్తున్నాను, కొంచెం నూలు వస్త్రాలు వేసుకొని ఒళ్ళంతా కొంచెం తడిగా పెట్టుకోవాలి. తడి బాగా ఒంటు బాగా తడిగుడ్డ, కాటన్ గుడ్డ ఏదైనా ఉందో ఒంటంతటి చుట్టా అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఒళ్ళంతా వేడి లాగుతుంది. తర్వాత ముక్కు మీద ఎప్పుడైనా కర్చీఫ్తో నీళ్లు పెట్టుకొని ముక్కు దగ్గర పెట్టుకున్నారు అనుకోండి, ఆ చల్లదనం లోపలికి వెళ్ళిన తర్వాత కూడా చల్లదనం పడిపోతుంది. లేదంటే అరిపాదాలు కొంచెం చల్లటి నీళ్ళలో పెట్టుకున్నారు అనుకోండి, ఇమీడియట్గా మొత్తం బాడీ అంతా చలవ చేస్తుంది. అరిచేతులు, అరిపాదాలు మొత్తం అంతా మనం ఏం చేస్తామంటే టబ్ బాత్ చేయిస్తాం. సో ఎక్కడైతే కాళ్ళు, చేతులు ఉన్నాయనుకోండి, రెండిట్లో మాకు నీళ్ళు పెట్టడం వల్ల, చేతులు పెట్టుకోవడం వల్ల మొత్తం బాడీ అంతా ఇమీడియట్గా చల్లదనం చేస్తుంది. అసలు చెప్పినంత చల ఒకసారి స్టార్ట్ అయిపోతుంది. ఇది కూడా మంచి సొల్యూషన్. ఏం చేయాలంటే బకెట్ నీటిలో కాలు పెట్టుకోవాలి. బకెట్ నీటిలో కాలు పెట్టుకొని చేతుల దగ్గర బకెట్ నీళ్ళు పెట్టుకుంటే బాడీలో ఉన్నంత వేడి అంతా ఒకసారిగా తగ్గిపోతుంటుంది. ఇవి ఎందుకంటే ఇవి ఎండ్ పాయింట్స్, చేతులు అనేవి ఎండ్ పాయింట్స్ కాబట్టి దానివల్ల తగ్గుతుంది. సురేష్ గారు, మనం మాట్లాడుకుంటాం చిన్న పిల్లలకు వచ్చే జ్వరాల గురించి. చిన్నపిల్లలు జనరల్గా ఏమొస్తాయంటే అబ్బాయి నుంచి అబ్బాయికి అంటుకుంటారు. అది సో ఒకడికి ఏదైనా జ్వరం వచ్చింది అనుకోండి, ఇమీడియట్గా వాడు పక్కన పడుకోవడం, వాడితో ఉండడం కానీ ఆటోమేటిక్గా వాళ్ళకి ఫ్లూ అంటే అంటురోగం ద్వారా జ్వరాలు వచ్చేస్తూ ఉంటాయి. సో దీనికి ఏం చేస్తామంటే మోస్ట్లీ మనకి చిన్నప్పుడు ఏం చేస్తారు, దిష్టి తీయడం కానీ ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. బాడీ అంతా దిష్టి తీయడం. సో దృష్టి ఒక నజరు పడిపోయినా కూడా వచ్చేస్తుంటుంది. ఒకరికి వేడిగా ఉంది శరీరం, వాడిది ఏంటంటే చాలా న్యూట్రల్, ఒక తెల్ల పేపర్ లాగా న్యూట్రల్గా ఉంటుంది. ముట్టుకోగానే ఏం చేస్తుంది, ఈ బాడీ చర్మం ఆ చర్మాన్ని అంత వేగంగా తట్టుకోలేదు, ఆటోమేటిక్గా బయట ఫ్లూస్ వస్తుంటుంది. ఇంకా వాడికి ఏమైనా చేతులు బాగా క్లీన్ లేకుండా ముట్టుకున్నాడు అనుకోండి, శరీరం వెంటనే అది చాలా సున్నితమైన శరీరం, దాని ద్వారా వస్తుంది. మనం ఏం చేస్తాం, దానికి దిష్టి తీస్తాం. సో అప్పుడు ఏం చేస్తారంటే బాగా నువ్వుల నూనె పెట్టేసి బాడీని ఎండబెడతారు.
బాగా నూనె బాగా పెట్టేసి ఎండలో పెట్టిన తర్వాత ఏమవుతుందంటే నువ్వుల నూనె ఆ చర్మ రంధ్రాలు అన్నిటికీ బాగా లోపలికి వెళ్తాయి. లోపలికి వెళ్ళిన తర్వాత వాడికి బాగా నలుగు పెట్టి స్నానం చేస్తారు. చేయడం వల్ల లోపల నుంచి మళ్ళీ చెమట బయటకు వస్తుంటుంది. సో వేడి నీళ్ళు ఎప్పుడైతే పోస్తున్నారో వాడికి జ్వరం అంతా పోతుంటుంది. ఇంకా చెప్పాలంటే వాళ్ళకి ముక్కులో నూనె పోస్తారు. ముక్కులోని చెవుల్లోని బాగా నూనె పోసి కంట్లో నూనె పోసేసి బాడీ అంతటికి ఎక్కడైతే ఉంటుందో మొత్తం అండర్ ఆర్మ్స్లో బాగా నూనె పోసేయడం వల్ల శరీరం ఒకసారిగా లోపల నుంచి బయటకు ఉబికి ఆ వేడంతా బయటకు వచ్చేస్తుంటుంది. సో ఆ చర్మం అంటే మన స్నానం చేసే లోపలికి వాడికి జ్వరం అంతా తగ్గిపోతుంది. ఇంకా దాంతోపాటు ఏం చేస్తారు, ధూపం వేస్తారు. ఇవన్నీ చూడండి, ఇవన్నీ సిమ్టమ్సే కదా. ముక్కులు ఎప్పుడైతే బాగా నూనె పోసాం అనుకోండి, ఆటోమేటిక్గా ఒక ముక్కు రంధ్రం పోసిన తర్వాత ఇంకో రంధ్రం ఆపేస్తారు, గాలి ఆడేది మొత్తం నోట్లో నుంచి ఊసేస్తాడని. సో వాడికి మళ్ళీ ఒక్కసారిగా వాంతి రూపంలో వచ్చేస్తుంది. చెవులో పోస్తుంటారు, చెవులో ఏమైనా పస్తుంటే దాంతో మొత్తం అంతా ఫ్రీ అయిపోతారు. అంటే నువ్వుల్లోనికి అంత ఇది తిలతైలం. సో దాని తర్వాత ఒంటంతరికి బాగా రాస్తుంటారు. అప్పుడు చర్మ రంధ్రాల్లో ఎక్కడైతే వేస్ట్ ఉందో కఫం అంతా బయటికి పడిపోయి వాడికి నీట్గా వస్తుంది. ఇవన్నీ లోపల ఉండే సిమ్టమ్స్ అనమాట. లోపల నుంచి వేడంతా బయటికి పోవాలని చెప్పేసి చేసే ప్రక్రియ ఏంటంటే నలుగు స్నానం. సో నలుగు చేసిన చిన్నపిల్లలకి తగ్గిపోతుంది. ఇంకా చిన్నపిల్లలకి అరుగుదల ఉంటుంది. మనంత అరుగుదల వాళ్ళకి ఉండదు కాబట్టి వాళ్ళకి ఏం చేస్తారు, అమ్మ ఏం చేస్తుంది, బొడ్డులో ఆముదం పోస్తుంది. బొడ్డులో ఆముదం వేసి ఒక చిన్న గ్లాస్ చేసే పెడతారు. కొంతసేపటికి ఏమవుతుంది అంటే వాడికి వాంతులు విరేచనాలు బాగా వస్తాయి. సో బొడ్డుని అంత దీనిగా పెట్టుకోవడం, బొడ్డుని కూడా నీట్గా పెట్టుకొని చేస్తుంటారు. ఇంకో వాళ్ళు తాయెత్తు ఉంటుంది, అంటే వాడికి అప్పుడు స్టెమ్స్ పెడతారు, స్టెమ్స్ పెట్టి మళ్ళీ లాక్ చేస్తారు అని. దానివల్ల కూడా అబ్జర్వేషన్ ఉంటుంది, అంటే ఒక మెటల్ రాగి ఉంగరం పెట్టేసి లాగడం కానీ బాడీని హీట్ చేయడం వల్ల బాడీ అంతటికి ఒకసారిగా వేడి స్టార్ట్ అవుతుంది. ఇమీడియట్గా వాడికి జ్వరాలన్నీ తగ్గిపోతుంటాయి. సో ఇవి కూడా చేస్తూ ఉంటారు పిల్లలకి ఎక్కువ చేయించాలంటే. ఓకే, చాలామందికి ఏంటంటే మా చిన్నప్పుడు పిల్లలందరికీ జ్వరం వచ్చినప్పుడు ఏం చేస్తా అంటే డ్రాయర్ వేసేసి ఈ బండల మీద పడుకుని పెట్టేయాలి. వాళ్ళకి వేడి కావాలి, చల్లదనం కావాలి. అప్పుడు ఏం చేస్తాం, కొంతసేపు బాగా బండంతా చల్లగా నీళ్ళు తడిపేసి అది ఒక తడిగొడ్డ వేసేసి దాని మీద పడుకుని పెట్టేస్తాం. వాడికి హాయిగా ఉంటుంది, ఎందుకు ఒళ్ళు వేడిగా ఉంది కాబట్టి హాయిగా అందులో పడుకుని పోతాడు. ఈ గుడ్డ ఆరిపోయే లోపల వాడికి జ్వరం తగ్గిపోతుంది. ఇదేంటి, ముట్టుకోవడం వల్ల వాడికి ఎన్విరాన్మెంట్లో ఏదైనా మట్టిలో వెళ్ళిపోవడం వల్ల దానివల్ల వచ్చిన జ్వరాలు అంతే. సో ఇవి జనరల్గా వచ్చే జ్వరాలు 1-2 days ఉంటే పోతే మళ్ళీ దీనికి యాంటీబయాటిక్స్ వచ్చాయనుకోండి, ఆ లోపల జ్వరం ఇంకో రకంగా బయటపడుతుంది. లూజ్ మోషన్స్ కింద, లేకపోతే వాంతుల కింద, సో ఇండైజెషన్ కింద అలాగే బయటపడుతుంటుంది. సో ఇట్స్ బేసికలీ ఒక వైరస్ అండి. వైరస్ వెళ్ళి లోపల కూర్చుంటుంది, లేకపోతే ఆ లివర్ని పట్టుకోవడం కానీ, కిడ్నీస్ని ఇబ్బంది పెట్టడం కానీ అన్నీ చేస్తూ ఉంటుంది ఎక్కడికి వెళ్తే అక్కడ. సో మనం ఏం చేయాలి, వీళ్ళంత వరకు డ్రై చేసేయాలి. అంటే అక్కడ మళ్ళీ ఫుడ్ ఇచ్చేసి, కొబ్బరి నీళ్ళు ఇచ్చేసి, అరటిపళ్ళు ఇచ్చేసి ఇంకా తగ్గిస్తామంటే కాదు. ఆ టైంలో ఏమి ఇవ్వకుండా లిక్విడ్స్ ఇస్తుండాలి, వేడి నీళ్ళు ఇలా ఇస్తుండాలి, చారు ఇస్తుండాలి. అలాంటివన్నీ ఇస్తున్నప్పుడు బాడీ లోపల కషాయాలు, మామూలు టీ అంటే డికాషన్ టీలు అవన్నీ ఇవ్వడం వల్ల ఏమవుతుంది, శరీరం డ్రైనెస్ అయిపోయి ఆ వైరస్ లోపల నుంచే బయటికి రావడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. అక్కడ సర్వైవల్ చేస్తుంటుంది. మనం దానికి పాలు మళ్ళీ బ్రెడ్ అన్ని ఇచ్చామనుకోండి, ఏమవుతుంది, అది అంత వేగంగా బయటపడదు, అది లోపలికి రిటర్న్ అయిపోయి అలాగా తగ్గడానికి ఇష్టపడదు. కాలర్తో మాట్లాడదాం. హలో హలో అమ్మా, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, వినిపిస్తుంది, చెప్పండి మీ పేరు. వినిపిస్తుందా? ఏం లేదు, నాకు విపరీతమైన తేన్పులు, ఈ టైం ఆ టైం ఉండదు. ఓకే, ఇప్పుడు కావాలి, ఇప్పుడు కూడా నేను చూపిస్తాను. అలా వస్తారు. మీ వయసు అండి? తర్వాత ఏమో బాడీ కొంచెం ఫీవరిష్ గా ఉంటుంటది. మీ వయసు అండి? మీ ఏజ్ అండి? మీ ఏజ్ అండి? 69. ఇప్పుడు మీ వయసు తగ్గట్టు ఏమవుతుందంటే జనరల్గా మనం చాలా వరకు ఈ అరుగుదల లేకుండా తినేస్తాం చపాతీలు కానీ. ఆ అరుగుదల లేకపోతున్నప్పుడు ఇలాంటి ఇండైజెషన్ గ్యాస్లు వస్తాయి. వాళ్ళ కాళ్ళ దగ్గర నుంచి తల వరకు మంచిగా మసాజ్ చేసుకోవాలి. మసాజ్ చేయడం వల్ల బాడీలో ఆ గ్యాస్లు ఎక్కడ ఉన్నా బయటపడుతుంటాయి, లోపల ఉన్న గ్యాసెస్ అంతా బయటపడుతూ ఉంటాయి. ఇంకోటి ఆవిడకి ఏంటంటే చాలా బెటర్ అండి, చాలా బెటర్. కాళ్ళ దగ్గర నుంచి చేయాలి. సో కొందరు పైనుంచి చేయిస్తారు, కింద నుంచి చేయించుకోండి. కాళ్ళ దగ్గర నుంచి చేయమనండి, ఇలాగ ప్రెస్ చేస్తూ పైకి వస్తుంది. పాదాలు కూడా మొత్తం లోపల నుంచి అంతా గ్యాస్ వస్తుంది. అరటిపండు తేనె ముంచుకొని ఆవిడ తినేయాలి. ఆటోమేటిక్గా అలా ముంచుకొని తేనెలో అరటిపండు ముంచుకొని తినేస్తే ఎక్కువ లాగిపోతాయి, ఆ త్రేణుపులు ఎక్కులు ఏమైనా అయిపోతాయి. ఇంకోటి వాము
మరి టూ మచ్ నేను కావాలని అంటున్నాను అంటున్నారు మా నిజం నిజం తెలుసు ఇది ఇక్కడ ఇక్కడ ఈ పిక్ ఉంటుంది కదా, యాక్షన్ అంటున్నారు. ఈ కవాటం అంటారు. అంటే పొట్టకి ఎసోఫేగస్ కి మధ్యలో పిక్ ఉంటుంది, అది లూజ్ అయిపోతుంది. బేసికల్గా చాలా వరకు సోడాలు తాగడం, లేకపోతే ఉప్పు ఎక్కువ వాడడం, ఇంకా చెప్పాలంటే కూల్ డ్రింక్స్ ఎక్కువ తీసుకోవడం, దీనివల్ల ఇవన్నీ ఫ్రీ అయిపోతుంది ఇక్కడ ఉండే కవాటం. సో అలాంటి దానికి ఏం చేయాలి, కొంచెం అరటిపండు తినేది, అంటే కొంచెం మ్యూకస్ ఉండేది, సాబుదానా కిచడి ఇట్లాంటి బరువైన పదార్థాలు ఒక 2 రోజులు తిన్నారంటే తగ్గిపోతుంది. అంటే తీపి పూరీలు, అది బొబ్బట్లు లాంటివి, సో అలాంటివన్నీ తింటుంటే మొత్తం లోపల నుంచి ఏమి గ్యాసెస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అందులో ఆవిడకి వాతం ఉంది, స్పీడ్ యాక్టివ్ ఉన్నారు కదా, సో వాతం ఉంది కాబట్టి వస్తూ ఉంటుంది అంతే. ఓకే, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు అండి. ఓకే అండి, ప్రాబ్లం ఏంటో గోమాత సురేష్ గారితో చెప్పండి. చెప్పండి. మాట్లాడండి. హలో చెప్పండి అమ్మా. అప్పుడప్పుడు జ్వరంగా ఉంటుందండి. ఇది వరకు ఎవరోను తల ఒళ్ళు వేడిగా ఉంటుంటే మెంతులు పట్టుకోగలరండి తాకే. ఇంకా అప్పటికి టేస్ట్ నోరు టేస్ట్ మారింది. నోరు టేస్ట్ మారిపోతుంది. పాదాలు పగులు ఎక్కువగా ఉంటాయండి, అత్తమాటు గ్యాస్ వస్తుందండి, కుటుంబం వస్తుందా ఉంటాయండి జ్వరం కదా. అదండి టేస్ట్ మారింది, ముఖ్యంగా నోరు టేస్ట్ మారిందండి. నోరు టేస్ట్ మారుతుంది, అవును. తర్వాత నోరులా ఉంటుంది ఎప్పుడు. అవును, తల పట్టేస్తూ ఉంటుంది. సో వీళ్ళు ఇప్పుడు నోరు టేస్ట్ మారుతుంది కదా, అల్లం టీ ది బెస్ట్ సొల్యూషన్. లేకపోతే డికాషన్, ఓన్లీ తేయాకు ఒక టేస్ట్ వేసుకొని అది డికాషన్ తీసుకొని తేనె వేసుకొని తీసేసుకున్నా సరిపోతుంది. చాలా బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే వాము టీ, ధనియాల టీ లాగా కాచుకొని తాగుతూ ఉండాలి. దాంట్లో కొంచెం బెల్లం కానీ తేనె కానీ వేసుకొని తాగితే ఆ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో అన్నీ తగ్గుతూ ఉంటాయి. ఇంకా అరిపాదాలు నొప్పులు అంటున్నారు, అరిపాద పగులు అంటున్నారు. కాళ్ళలో కొంచెం వేడి నీటిలో కాలేసుకొని కొంచెం బ్రష్ చేసుకొని ఆయిల్ పెడితే చాలు, ఈ పాదాల నొప్పులు ఏమైనా తగ్గుతూ ఉంటాయి. సో జ్వరం వచ్చింది అంటే మేమేం చేస్తామంటే, ఇప్పుడు మన ఇంటి లోపలికి చెత్త రాకుండా ఉండడానికి మన కిటికీలు డోర్ కట్టలు అన్నీ వేసుకుంటాం. అలాగే మన బాడీ లోపల ఉండేదాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఆయిల్ రాయడం కానీ, బకెట్ నీటిలో కాలు వేయడం కానీ, ముక్కులో నీరు రాయడం కానీ, వీటి వల్ల ఏమవుతుందంటే లోపలికి చల్లదనం వెళ్తుంది. కంట్లో పాలు వేసుకోవడం దానివల్ల లోపల వెళ్తుంది. సో ఉసిరికాయలు, సొంటి అన్నం, అంటే ఉసిరికాయలు చూడండి, మీరు ఎండబెట్టిన ఉసిరికాయలు కొన్ని ఉంటాయి, నోట్లో పెట్టుకోవడం కానీ ఆటోమేటిక్ లాలాజలం బాగా ఊరుతూ ఉంటుంది. సో ఆటోమేటిక్ ఏమవుతుంది, లాలాజలం ఎప్పుడైతే ఊరిందో ఆటోమేటిక్గా జ్వరం అనేది తగ్గుముఖం స్టార్ట్ చేస్తుంది. ఇవన్నీ జనరల్గా ఉండే జ్వరాలు, కానీ అంతకు మించి జ్వరాలు వస్తాయి. ఏంటి, ఫ్లూస్ అని. అంటే ఉదయం ఏం రావు, సూర్యుడు ఉన్నంత వరకు ఏమనదు, చెమట లేకపోతే బాగానే ఉంటుంది. ఒక్కసారి సూర్యుడు అయిపోగానే లాస్ట్లోకి వచ్చిన తర్వాత అక్కడికి ఏమొచ్చేస్తుంది, ఒక విపరీతమైన వేడిలు పెరిగిపోతాయి. ఏమవుతుంది, బాగా ఎక్కువ జ్వరాలు పెరిగిపోతూ ఉంటాయి. రాత్రిపూట వేడి ఎక్కువ స్టార్ట్ అవుతుంటుంది. ఇంకా 102, 103 అనేది రాత్రి స్టార్ట్ అవుతుంది. సో ఇది పెద్ద ప్రాబ్లం. ఓకే అండి, క్లియర్గా తెలుసుకుందాం. కాలర్ లైన్లో ఉన్నారు. హలో నమస్తే అండి, మీ పేరు? ఓకే శ్యామల గారు, ప్రాబ్లం ఏంటో గోమాత సురేష్ గారితో చెప్పండి. చెప్పండి అమ్మా. మా బాబుకి 10 రోజుల కిందట జ్వరం వచ్చింది, వాంతులు వచ్చి తగ్గింది. ఇప్పుడు మన టెస్ట్ చేస్తే కామెర్లో అన్నారు. ఎంత వయసు ఎంత ఉందండి కామెర్లకి? 12వ సంవత్సరం అండి. 12. ఏమైనా బయట ఎక్కువ తింటుంటాడా? బయట ఏమైనా తినడం? ఊర్లో స్కూల్ తింటుంటాడు. ఇదేంటంటే బయట ఇప్పుడు వాటర్లో తేడాలు వస్తాయి. ఇప్పుడు పానీపూరి లాంటివి వాటర్ తేడా వల్ల బయట తినడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ లివర్ ఎఫెక్ట్ అయిపోతూ ఉంది. సో తినమని నేను వద్దు అని చెప్పట్లే, క్వాలిటీగా తినిపించాలి. వాళ్ళే స్టార్ట్ చేస్తూ ఉండడం వల్ల కామెర్లు ఒకసారి లివర్ పాడైపోయింది అనుకోండి చాలా ఇబ్బంది. అంటే వేడి ముల్లంగి పచ్చి ముల్లంగి అలా తినిపించడం వల్ల, లేకపోతే చలవ చేసే ఉంది, సబ్జా గింజలు చలవ చేస్తూ ఉంటాయి, నన్నారి చలవ చేస్తూ ఉంటుంది, ఇలాంటివన్నీ ఎక్కువగా తీసుకోవాలి. సో కామెర్లు వచ్చిన వాళ్ళకి అది చాలా ఇప్పుడు ఏంటంటే దాన్ని అంత వేగంగా నెగ్లెక్ట్ చేయాల్సిన పని లేదు. కంట్లో చాలామంది కొంచెం నూనె వేస్తారు, నెయ్యి వేస్తారు, ఆముదం వేస్తారు, దానివల్ల కూడా కామెర్లు వేగంగా తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే కంట్లో ఎందుకు వేయాలంటే ఇమీడియట్గా గుండెకి చేరిపోతుంది. కంట్లో చాలా తక్కువ సెకండ్లోనే గుండెలోకి చేరిపోతుంటుంది. అందుకని వేగంగా కంట్లో వేసే కొందరు ఉంటారు, అంటే ఎక్స్పర్ట్స్ ఉంటారు, దానికి వెళ్తే బెటర్. సో వీలైనంత వరకు శరీరం బాగా వేడి ఎక్కువైపోతేనే కామెర్లు వస్తాయి. నీరు తాగాలి మనం, కానీ అది కెమికల్ వాటర్ తాగకూడదు. కార్బన్ డైఆక్సైడ్ పెట్టుకొని నీళ్ళు, సోడాలు, కూల్ డ్రింకులు అంటే తీసుకోవచ్చు. ఇప్పుడు బయట ఇప్పుడు ఎండాకాలం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, బయట అందరూ సోడా పడతారు, అంత డైఆక్సైడే. మనం ఏం చేస్తాం, కుండలో నీళ్ళు తాగుతుండాలి, ఒక వెండి గ్లాసులో నీళ్ళు తాగుతుండాలి, అందులో పాలు వేసుకొని తాగు. ఎక్కువ ఆల్కలైన్ ఫుడ్ ఈ టైంలో తీసుకున్నప్పుడు బాడీ న్యూట్రల్గా ఉండడానికి ట్రై చేస్తుంది.
జ్వరాలు పెంచుకోకుండా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సీజన్ అంతా డ్రై అయిపోయిన సీజన్, అంటే గ్రీష్మ ఋతువు వచ్చేస్తుంది. గ్రీష్మ ఋతువు వచ్చిన తర్వాత నుంచి బాడీ అంతా డీహైడ్రేట్ అయిపోతుంది. సో అలాంటప్పుడు ఏం చేయాలి, కొంచెం బకెట్లో కాలు వేసుకోవడం, ఇంటికి రాగానే చల్లటి నీటిలో బకెట్ కాలు వేయడం, చెట్టు నీడలు ఎక్కువ ఉండడం. సో అప్పుడప్పుడు బయటికి వెళ్తున్నప్పుడు కొంచెం బాగా ఎక్కువ అంటే పీకల దాకా నీటిలో మునుగుతూ ఉండడం. అంటే ఏంటంటే ఎక్స్టర్నల్గా కూడా మనం తాపడం చేసుకోవాలి, అంటే చల్లదనాన్ని పెంచుకుంటుండాలి. మనం అటు బట్టల్లో వేడి, ఇంట్లో చూస్తే ఏసీలు వేడి, ఏసీ చల్లదని అనుకుంటున్నాం, ఏసీ వేడి చేస్తుంది ఇంకా. సో అవన్నీ ఉండడం వల్ల మన తినే ఆహార పదార్థాలు మసాలా వల్ల వేడి ఆటోమేటిక్గా ఏమవుతుంది, శరీరం తట్టుకోదు, ఒకసారిగా జ్వరంగా బయటపడుతుంటుంది. ఇంకా విష జ్వరాలు తెలుసుకుందండి. కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో అమ్మా, నమస్తే అండి, మీ పేరు? నా పేరు మార్తమ్మ అండి. ఓకే అండి, ప్రాబ్లం ఏంటో చెప్పండి. ప్రాబ్లం అదే మాకు ఒకసారి చాలా నీరసంగా ఉన్నట్టుంటారు, నీరసంగా ఉండి కొంచెం డల్గా ఉన్నట్టుంటాం. మళ్ళా ఓకే, తిన్నది కూడా ఒక్కొక్కసారి ఏం కొంచెం తిన్నా కూడా అరగదు. ఏజ్ ఎంతండి? 60 మా. 60. ఏం పని చేస్తారండి? హౌస్ వైఫ్ అండి, టైలరింగ్. అప్పుడు సో ఇది మీరు చెప్పింది చాలా బేసికల్ సిమ్టమ్స్, అంటే ఏం తిన్నా అరగదు అంటున్నప్పుడు జనరల్గా టీ కాఫీలు మనం ఎందుకు తాగుతాం, ఎందుకంటే ఏదో అప్పుడు స్టిమ్యులేట్ అవ్వడానికి గురించి. అందులో పాలు కలపద్దు, అదే టీ కాఫీలో పాలు కలపద్దు. పాలు కలపకుండా కొన్ని రోజులు డికాషన్గా తాగండి, సో ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. వగర సిస్టమ్ లేదు శరీరానికి, అదొకటి చాలా మంచి బెస్ట్ సొల్యూషన్. ఇంకా అప్పుడప్పుడు ఈ మోషన్ వెళ్ళడానికి, సునాముకి ఇట్లాంటివన్నీ ఎలా అంటే అప్పుడు ఏం చేస్తుంది, మొత్తం బాడీ అంతటి లోపల ఉండే చెత్త అంతా తీసుకుంటుంది. తర్వాత ఆముదం తాగొచ్చు, ఆ వయసు పర్లేదు, తట్టుకునే వయసే. సో ఆముదం తాగితే ఏమవుతుంది, ప్రేగుల్లో ఉన్న మలం మొత్తం వేస్ట్ ఏదైతే ఉందో అంతా పోయిన తర్వాత కొత్త జనరేట్ అవుతుంది బాడీ లోపల, మళ్ళీ పాత చెత్తలంతా పోయి మళ్ళీ బాడీ రెజొనేట్ అవుతుంది. సో బేసికల్గా ఏమవుతుందంటే లోపల ఎక్కువ రోజులు స్టాగ్నేటెడ్గా బాడీ ఉండిపోవడం వల్ల ఇలాంటివన్నీ జరుగుతుంది. వాళ్ళు వాము ముద్ద తినాలి. మనం ఇది దీపావళి తర్వాత నాగుల చవితికి మనం నువ్వుల లడ్డు పెడతాం, అలాగా వాము లడ్డు పెట్టాలి. వాము బెల్లం బాగా దంచి నూరిన తర్వాత ముద్దలాగా అవుతుంది, లేహ్యంలాగా. ఆ ముద్దలు భోజనం తర్వాత తింటూ ఉంటే వీళ్ళకి ఉండే ఆ ప్రాబ్లమ్స్ ఏమవుతుందో అన్నీ తగ్గుతూ ఉంటుంది. ది బెస్ట్ సొల్యూషన్ వామ్ అనేది ఇండైజెషన్ వాటి అన్నిటికీ పనిచేస్తుంది. దాంట్లో నల్ల ఉప్పు కానీ అంటే బ్లాక్ సాల్ట్స్ ఉంటాయి, అవి తీసుకున్నా కూడా ఇండైజెషన్ అంతా బాగా బయటకు వస్తూ ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో హలో మేడం. నమస్తే అండి, మీ పేరు? సంజీవ్ మాట్లాడుతున్నా మేడం. ఓకే అండి, ప్రాబ్లం ఏంటండి? హలో, మా అమ్మకి మేడం హెల్త్ ఏం బాగలేదు. ఏమవుతుందండి? వినిపిస్తోందండి? వినిపిస్తుంది మేడం. అది ఏమైంది, ప్రాబ్లం ఏమైంది దానికి? ఫీవర్ వస్తుంది అంటుంది సార్. ఫీవర్ వస్తుందా? పెద్ద వయసు ఉన్న వాళ్ళకి ఏంటవుతుందంటే ఫీవర్ వచ్చినప్పుడు ఇందాక వరకు చెప్పాను కదండి, చేతులకి కాలికి మంచిగా తడి బాగా పెట్టండి, తడిదాన్ని బాగా ఇవ్వాలంటే బకెట్లో నీళ్ళు వేసుకుంటాలి. తలకి బాగా ఆముదం పెట్టండి. తలకి ఎప్పుడైతే ఆముదం పెట్టారో సో బాడీలో తల నుంచి వేడంతా పోతుంది. ముక్కులో బాగా నెయ్యి రాస్తుండండి, ముక్కులో కొంచెం లోపల వరకు నెయ్యి రాసుకున్నామంటే కొంచెం పైకి తల పెడితే ఆటోమేటిక్గా తల నుంచి అంటే బ్రీతింగ్ సిస్టమ్ అంతా చలవ చేస్తుంది. చెవుల్లో నువ్వుల నూనె వేసుకోవచ్చు. అంటే బేసికల్గా ఎక్కడైతే ఈ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని అన్నిటినీ పెట్టుకోవాలి, చలవ చేసుకోవాలి. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఏం చేస్తాం, ఈ అండర్ ఆర్మ్స్లో మంచిగా తడిగొడ్డ పెడుతుంటాం, చాలా వేగంగా తగ్గిపోతుంది జ్వరం. ఎందుకంటే ఎక్కువ హీట్ జనరేట్ అయ్యే ప్రైస్లు ఎక్కడైతే ఉన్నాయో అవన్నిట్లో పెట్టడం వల్ల శరీరం ఇమ్మీడియట్గా చల్లదనం స్టార్ట్ చేస్తుంది. రైట్, ఇలాంటివన్నీ సిమ్టమ్స్ ఎందుకు చెప్తున్నాం అంటే ప్రతి ఒక్కదానికి మనం యాంటీబయాటిక్స్ వేస్తున్నాం. సో పారాసిటమాల్ సిస్టంలో కానీ జ్వరం రాగానే డాక్టర్ని అడగకుండా ముందే వేసేస్తున్నాం. అసలు ఎందుకు వచ్చింది జ్వరం, ఎలాంటి జ్వరం, తగ్గిపోయే జ్వరమా, తగ్గకుండా వచ్చేదా, లేకపోతే దేనివల్ల వచ్చిందో ఫస్ట్ డయాగ్నోస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆవిడకి వచ్చిన జ్వరం ఏమైంది, జనరల్గా వచ్చే వీక్నెస్ అవ్వచ్చు, లేకపోతే విష జ్వరం అవ్వచ్చు. సో అప్పుడేంటది దాన్ని తగ్గించాలి. మనం ఎప్పుడైతే బాగా దాన్ని తినబెట్టేసాం అనుకోండి, అంటే బాగా తింటూ ఇచ్చామనుకోండి తగ్గదు. సో వీళ్ళంత వరకు దానికి వేరియేషన్ అంటే వమనం చేస్తూ ఉండాలి, అంటే ఏం తినకుండా ఉంచేసి ఒక ప్రక్షాళన అనమాట. చూసారు కదండి, అసలు జ్వరాలు ఎందుకు వస్తాయి, ఎవరికి వస్తాయి, ఏ వయసు వారికి వస్తాయి, చిన్నపిల్లల్లో వచ్చినప్పుడు వాళ్ళలో లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అండ్ నివారణ మార్గాలు ఏ విధంగా ఉంటాయి. గోమాత సురేష్ గారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్కారం.